గరుడ పురాణంలో దీని ప్రస్తావన ఉందని పెద్దలు చెబుతారు. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదటగా దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుని ప్రార్థించడం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందనేది పురాణవచనం. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలనేది శాస్త్రవచనం. దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకీ పక్కనే నడుస్తూ దాటితే ఈశ్వరుడి చెంత తన తప్పులు ఒప్పుకొని మళ్లీ చెయ్యనని ప్రమాణం చేయడమనే అర్థం కూడా ఉంది. శివా, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాదిదాకా ఎటువంటి తప్పూ చెయ్యకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తాను అని ప్రతీకాత్మకంగా చెప్పటమే ఈ జ్వాలాతోరణం ఉద్దేశ్యం. జ్వాలాతోరణం కాలిపోగ మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనూ, గడ్డివాములోనూ, ధాన్యాగారంలోనో పెడ్తారు. అది ఉన్నచోట్ల భూతప్రేత పిశాచాలు ఇంటిలోకి రావని ప్రగాఢ నమ్మకం. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. కార్తీక పౌర్ణమిలోని అంతరార్థం ఇది. శ్రీకృష్ణార్పణమస్తు.